హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మల్లికి ఎంవికే. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం పాపం హుజరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే చాలా ఆవేదన పడుతున్నాడు. వాళ్ళకు ప్రభుత్వ అధికారులు సహకరించట్లేదని ఏదేదో చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతారు, ఇది చేస్తారు, అది చేస్తారు, నా ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. పాపం నాకు కూడా చాలా బాధేసింది ఆ వీడియో చూసిన తర్వాత. ఆ ఎమ్మెల్యే పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు. మిస్టర్ ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు యాదకొచ్చిందా నీకు? ఒక సామెత ఉంది, నువ్వు చూపిన దారే నీరజాక్ష అనే ఒక సామెత ఉంది. సామెత మర్చిపోయినట్టున్నావు నువ్వు. న్యూటన్స్ థర్డ్ లా చదువుకున్నావా? ఏమో, న్యూటన్స్ థర్డ్ లా తెలుసు కదా, ఎంత వేగంతో బంతిని మనం విసురితే గోడకి అంతే వేగంతో రిటర్న్ వస్తుంది అని చెప్పేసి. అట్లా ఇప్పుడు యాదికొచ్చిందా నీకు? కొంచెం ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు యాదికొచ్చిందా? ఈటల రాజేంద్రని ఎంత కష్టపెట్టినావు నువ్వు చెక్కులు పంచనిచ్చినావా? ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చినావా? ఏం నీ దగ్గరికి వచ్చేసరికి నొప్పియా, కాలుతుందా కింద? కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడే ముందు, ఆ వీడియో పెట్టే ముందు కొంచెమన్నా సిగ్గుండాలి నీకు అంటున్నా. మొత్తం ఆయనను ఇష్టం ఉన్నట్టు చేసి, కాన్స్టిట్యున్సీలో తిరగకుండా చేసి, చెక్కులు పంచకుండా చేసి, ప్రజల నుండి దూరం చేసేలాగా చేసి, నువ్వు ఇప్పుడు ముసలేడు పేడుస్తున్నావు వచ్చి ఇక్కడికి. ఏం నీకేమైనా నువ్వు చూపిన దారే కదా. వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే పంచుకుంటారు. ఏం నీకేమొచ్చింది అంటే నీకో న్యాయం, మందికో న్యాయమా? నువ్వు చేస్తే సంసారం, పక్కోటి చేస్తే వ్యభిచారమా? ఇదా పిల్ల మాటలు అంటారు. నీ అన్నీ పిల్లేశాలు వేస్తూ ఉంటావు. అసెంబ్లీలో చూసిన సిగ్గు తలదించుకుంటారు ఒక్కొక్కరు ప్రజలు నువ్వు చేసే కథలకు, నువ్వు చేసే చిల్లరేషాలకు. ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా ఉన్నతమైన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకో. రాజకీయాలకు రాకముందంటే నువ్వు చిల్లరేషాలు ఎన్నేసినావో సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, చాలా హుందాతనంగా ఉండాలి. నీ వేషాలన్నీ చిన్న పోరగాళ్ళకు ఎక్కువ, పెద్దోళ్ళకు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చెక్కులు పంచుడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, వాళ్ళకి ఏదన్నా లబ్ధిదారులకు ఏదైనా ఉన్నాయి, ఆఫీసర్స్ పంచుతాను, మీ తరాకా చూస్తా. ఏం చూస్తావు నువ్వు? రాజేందర్ గారు కాబట్టి ఆ ప్లేస్లో ఊరుకొని సైలెంట్గా ఉన్నాడుగా. నాలాంటి వాడు ఉంటే మాత్రం తాట తీసి వదిలిపెట్టుతాను నిన్ను. తమాషా అనిపిస్తుందా నీకు? మంచిగా ఎన్నుకున్నారు నిన్ను, ఎంజాయ్ చేయి, వాళ్ళని మంచిగా కాపాడుకో. ఇంకా ఇక్కడ ఉండైనా మంచి పేరు తెచ్చుకో. హుజరాబాద్ ప్రజలతోటి మమేకమై మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. చిల్లర ఎలిగేషన్స్ పెట్టుకుంటూ వచ్చి నాకు ఇలా ఇస్తలేరు, ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు, నన్ను ఇట్లా చేస్తున్నారు, నన్ను అట్లా చేస్తున్నారు అని ముసలేడుపులు ఏడవకి ఇప్పుడు వచ్చి. నువ్వు చేసిన కథలు నీకే చుట్టుకుంటాయి. ఎట్లాంటి వీడియోలు పెట్టకు, సిగ్గు అనిపిస్తుంది.